ఎంత నిర్లక్ష్యంగా తిరుగుతున్నావా? నువ్వు ఎంత ఎగతా ఉంటావు ఎక్కువ నేను ఎంత ఆలోచిస్తావు ఆ మంచిగా పంచాలని ఈడ్చుకుని రావాలని ఎంత చంద్రబాబు పోయేసి ఇంట్లో పడుకోకూడదా? నాకు చెప్పినా నీకు చెప్పినా అన్న పడుకునే వచ్చేసింది. రాణివాసం కాదు కాబట్టి రాణివాసంలో ఏంటన్నావు? రాణివాసంలో లేదు. మరి ఈ చోటు వచ్చిన ఆమె అద్దాల మేడలో అద్దాల మేడలో అద్దాల మేడలో ఉంటుందన్నావా? వెళ్ళమా నేను ఒకటే ఉంటే స్వామి నన్ను కూడా నాతో పడాలి కదా. మామూలుగా చెప్తాను. 100 మంది సన్న సోదరులలో చాలా మంచి వాడిని నేను. ఒకటే పడుడు. అవును, 100 మంది నా దగ్గరే పడాలి కదా. నీ దగ్గర కాలు తీసేసి ఇచ్చేస్తా కొడక. ఏం చేస్తా? కాలు తీసేసి ఇచ్చేస్తా. నా చేతికి కాదు, మీ అమ్మ చేతిలో పెడేస్తా. మాకు అమ్మే ఉంటుంది. ఎట్లా ఉండవచ్చు? ఆయన ఒక ఆయన ఉన్న బాగా కుటుంబం ఉంటాడు. ఎవరు బాగా కుటుంబం ఒకటి బాగుంటాయి. పెద్దగా ఉంటాడు. అప్పుడు చిన్నప్పుడు నేను ఫుట్బాల్ అన్నట్టు తిండిపోతాడు అంటా. శౌర్యం లేని ముండ మన ఇంట్లో పారిపోతాం. ఏమనుకున్నావా? మన పేరుపోతే మన సేఫ్టీగా ఉంటాం. చీల్చి చెడ్డాడుతా పడక. నాకైతే నమ్మకం లేదప్పా. మా అమ్మ ఒకటి కూడి తెల్లారితో జనం తీసుకుని ఊరికిపోయి నేను రా. నేను పోతాం. నేనున్నాక నీ మంచి చేసేవాడు ఎవరా? నేనున్నాక నీ మంచి చేసేవాడు. తిట్టి తీస్తా. నాకు
నా వెనకాల నువ్వురా నేను ముందు వెళ్తా ఆయన నిన్ను తంటే సార్ నేను కూడా ఏడవ పడతా కూడా అవసరం వెళ్దామా అడిగే పనులు మాట్లాడుతున్నావు ఏడు ఈరోజు మనం పులి పక్కన చేసామా ఎట్లా ఆయన పేరు ఇక్కడ ఎవరురా ఆయన నా దేవుడి పేరు ఇంకే మనం భీముని బలము చేత ఉందని చెప్పావు అక్కడ లేదు ఇంకెక్కడ ముందు పోల్చాలి నేనైతే సేఫ్ గా తెల్ల ఇంటికి పోతాను లేదు కదా ఆయన పడుటే చేస్తాడు ఆడుంటే ఏం చేస్తాడు ఆయన ఉంటే వాళ్ళకి అందరికీ తెలుసు మా దాసులలో అవునా నీకు రోజు చేస్తారా ద్రౌపది ఎక్కడ వచ్చు ఎక్కడ ఉండవచ్చు అంటే వచ్చిన నీకే అది కాదు ఏవ్. ఈ అమ్మ ఏమంటావురా జగత్తో మాట్లాడు ఎందుకు పోసేసి అది కాదుయా ఈ అమ్మ ఉంది కదా నీ అమ్మే నీ అమ్మే నీ అమ్మాయి బిడ్డరా మా అమ్మ ఇంట్లో పడుకొని నిద్రపోతాం తల్లిగారైన భ్రాంతాది దేవి మందిరంలో ఉండవచ్చు అవును అని నీ మనం కొనుక్కుంటున్నావు నేనే ముందు పోతా ముందు ముందు నువ్వు అవద్దు నువ్వు ఎప్పుడు నా వెనక రావాలా కొద్దిగా ముందు నేను పోతా ఏయ్, ఇక్కడ మాత్రం ముందు నేను పోతా ముందుగా పంపించండి నేను ముందు పంపిస్తా మా ఎవరు జాగ్రత్త రావాల్సమా నాకు కొడుకు కదా నువ్వేంటి ముందుకు పోయి నేను పోస్తాను నీవన్నట్లు నేనన్నట్లు ఇదిగో ద్రౌపది ఇక్కడే ఉన్నది ఎక్కడ ఉండాలి అలాగే ఆమె ఏమిటే ద్రౌపద కాబట్టి నీవు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు ఏమబ్బా లోపల
ఏమన్నా పెద్ద మనిషి ఉన్నావు, అట్ట మాట మాట్లాడు. పెద్ద మనిషి ఉన్నావు, అట్ట మాట మాట్లాడు. పెద్ద మనిషి కాబట్టి నిన్ను లోపమని చెప్పా. మళ్ళీ అదే మాట మాట్లాడు. మంచి కూడా బుద్ధుడు అదే లేదు. ఏమైంది? మళ్ళీ అదే మాట మాట్లాడతా. లేదా? ఎప్పుడో ఇంతప్పుడు కదా బయట వచ్చేసినావు. ఇప్పుడు ఎట్ట కూర్చుంటావు? లోపల కంటే ఆ లోపల కాదు. ఎక్కడికి? మందుల మనకి వెళ్ళు. నేను మౌన మంచానికి శాతానికి నేనేటిపోయేది బాబు చెప్పొచ్చిన. మందుల మనకి వెళ్ళరా? నేను పోనా మంచానికి నేను అట్ట పోయేవాడిని. సరే అంతపురం మనకి వెళ్ళు. అనంతపురానికి బస్సులో తెప్పించి ముత్రా రాజస్థాన్ వెళ్ళు. ఓయ్. రాజస్థాన్ కూడా బస్సు లేదు. ఏం చెప్తాను? రాజస్థాన్ కదా. వాళ్ళ ఏడాది తప్ప రాజస్థాన్ వెళ్ళండి. వాళ్ళకంతా పోయే పని. సరే మా అన్నగారు ఉన్నాడే, మీ అమ్మగారు ఉన్నాడు. దుర్యోధన చక్రవర్తి చిత్రసభ మండపం వెళ్ళు. అక్కడికి వెళ్ళమంటావా? ఆ, అమ్మ కొంచెం బాగుంటుంది, జాగ్రత్త చేస్తాను. మా అన్నగారికి నా రాక వెంటబెట్టు. లోపల వెంటబెట్టుకుని వస్తున్నానని నా మార్గం వెంటబెట్టు. పోయేద్దామేమా? జాగ్రత్త.